ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నాడు మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 6 గ్యారెంటీలు 400 దొంగ 20 హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫుట్బాల్ పేరుతో 100-150 కోట్లను దుర్వినియోగం ఎవరన్నీ ఈ మెస్సీని తీసుకొచ్చి ఆయన గ్రౌండ్లో పోయి ఒక్కొక్కరితో కిరీటాలు ఆడిపిస్తున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిలో వ్యవహరిస్తున్నాడండి. ఒక ముఖ్యమంత్రి ఏందండి ఇవాళ మరి అదేవిధంగా ఏ సమావేశాలు పెట్టినా ఏ సభలు పెట్టినా ఇవాళ కేసీఆర్ గారిని తిట్టకుండా ఈ రేవంత్ రెడ్డి నిద్రపోవడం లేదు. కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా ఈ ముఖ్యమంత్రి బయటికి రాడు. ఈ ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారు. రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2029లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారు, పక్కా అవుతారని మేము ముఖ్యఘటంగా చెప్పేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని మేము ఒకటే, వీళ్ళు పంపకాల్లో తేడా పోతే వాళ్ళు అంతర్గత కుమ్ములాట్లో మరి బయటి వ్యక్తులను విమర్శించడం, మరి వాళ్ళు ఇవాళ దోపిడీ వ్యవస్థ చేస్తున్నారు. తెలంగాణలో మన జలదోపిడీ ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కన్ను నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నాడు. మరి ఏంది మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మరి వాళ్ళ జిల్లాలలో మీరు ఎక్కడ కూడా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు. మరి వాళ్ళు ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్డు పోసిన లేదు, ఒక బీటీ రోడ్డు పోసిన లేదు. గత ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవాళ మీరు ప్రారంభోత్సవం చేస్తారు. ఇవాళ తత్తడి మట్టి పోసి ఒక ఇటుక పెట్టింది లేదని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని మేము పక్కాగా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మలివిడత తెలంగాణ ఉద్యమకారులం. మేము తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయము జరగలేదు. అందుకనే కేసీఆర్ గారికి ఈ రకంగా తెలపాలని వచ్చినాము. మాకు పార్టీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏం లబ్ధి చేకూరలేదు. ఎందుకంటే మేము డే 1 నుండి కేసీఆర్ గారితో తిరిగినాము. కేసీఆర్ గారే మాకు గురువు, కేసీఆర్ గారే మాకు చేస్తారు అంటే కొన్ని మీటింగ్ల సందర్భాలలో చెప్పారు, మీకు చేస్తాము, న్యాయం చేస్తామని. ఇప్పుడు ఏమైందంటే మా వయసు 65 అయింది. అప్పుడు 35 సంవత్సరాలు ఉండే మా లాంటి వాళ్ళకు మాకన్నా ఇంకా కింద మేము కార్యకర్తలను పిలిస్తే వచ్చే కార్యకర్తలకు ఇవాళ హాస్పిటళ్ళలో తిరుగుతున్నారు. వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరలే. వాళ్ళకి హాస్పిటళ్ళల్లో ఏంది, వాళ్ళకు బెడ్ మీద డబ్బులు లేక, తిననీకి తిండికి లేక ఉద్యమకారులు నాశనం అయిపోయినారు. ఎందుకంటే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అప్పుడు ఉద్యమకారులు మైనార్టీయే. 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉన్నా, ఎందుకంటే మా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది కదా అని మేము ఎవరిని అడగలేదు. చేస్తారు కదా, గుర్తుంటారు కదా అని. అందుకనే ఇప్పటికైనా కేసీఆర్ గారి దృష్టికి ఎందుకు తీసుకుపోతున్నామంటే అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయండి. పార్టీ పరంగా ఉద్యమకారులకు తక్షణమే ఓ 5 లక్షలో, ఓ 2 లక్షలో, ఓ 1 లక్షనో సహాయం చేసి ఆదుకోండి. ఇది జై తెలంగాణ. ఈరోజు 2 నెలల నుంచి మా కేసీఆర్ గారు బయటికి వెళ్ళలేరని చెప్పేసి ఏ విధంగా అయితే వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఏదైతే చేసిర్రో, సీఎం ఎప్పుడైనా ఇంట్లోనే కూర్చొని కూడా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో 4039 స్థానాలు గెలవడం జరిగింది మన బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు మన కేటీఆర్ గారు కానీ, మన హరీష్ అన్న గారు కానీ, ఇంకెవరైనా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు ప్రచారం చేయకపోయినా, ఏ మీటింగ్ పెట్టకపోయినా స్వతహాగా పబ్లిక్ల ప్రజల గుండెలో ఉన్నాడు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ బీఆర్ఎస్ పార్టీకి 4000 పైచిలకు ఓటేయడం, గెలిపించుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు అధికార పార్టీలో ఉండి కూడా వారు సీఎంఏ మీటింగ్లు పెట్టి ఇంకా అనేక డబ్బులు పంచడం, దౌర్జన్యాలు, రౌడీయుధం అవన్నీ కొట్టడాలు అవన్నీ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పతనం కాబోతూ ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అంటూ చెప్తాను. ఒకటండి, అట్లా వాళ్ళ ఊహాగానాలు. అది 50 ఏళ్ల పాటు ఇక్కడ 2 జాతీయ పార్టీలకు అంతులేక చేయడమే బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారో, అదేవిధంగా భారతదేశాన్ని కూడా మంచిగా నెంబర్ 1 కంట్రీగా తీర్చిదిద్దే ఇది మన కేసీఆర్ గారికే ఉంది. ఏదైతే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పొత్తు అని చెప్పేసి ఏదైతే మాట్లాడారో, వాళ్ళు ఇంతకుముందు కూడా పొత్తువే కాకుంటే బయటపడలేదు. ఆడ చోటాబాయ్ బడాబాయ్ అని చెప్పేసి అంటారు. అక్కడ రాహుల్ గాంధీ చౌకీదార్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఒక్కొక్క వాళ్ళు తెచ్చిన చట్టాన్నే వాళ్ళు గౌరవించట్లేరు. మొన్న పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు కూడా వారు ఏ విధంగా ఇది చేసిర్రో ఇప్పుడు వాళ్ళు చట్టం తీసుకొచ్చి రాజీవ్ గాంధీ దానికి వీళ్ళే ఉల్లంఘిస్తున్నారు. వాళ్ళ మీదనే నమ్మకం లేదు కాబట్టి ఏదైతే 10 మంది స్థానిక
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని తక్షణం లేదని చెప్తున్నారు కదా, పార్టీ మారి మారకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిర్రు, మా తప్పు అయిపోయింది అటు ఇటు పోవడం అని చెప్పేసి ముక్కు నేలకు రాసి రావచ్చు కదా. ఇప్పుడు ఈ కేసీఆర్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆల్రెడీ మీడియాలో అన్ని విషయాల్లో తెలియజేసినాకనే కదా కేసీఆర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ కార్యవర్గ సమావేశం అవుతుంది. అది అయిన తర్వాత రేపు స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీయే కానీ మున్సిపల్ ఎలక్షనే కానీ మన కార్పొరేటర్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్ కానీ బై ఎలక్షన్ కానీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ అయినా కానీ ఏ ఎలక్షన్ అయినా కానీ ఇక నుంచి రెండు జాతీయ పార్టీకి పుట్టగత్తి ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.